సెప్టెంబర్ 8, 2025 స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళవలసిన విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కారు. కొంతమంది యూనిఫామ్స్ వేసుకొని వచ్చారు. ప్రళయం వచ్చే ముందు ఎంత కామ్గా ఉంటుందో అలాగే ఆ ఊరు నిశ్శబ్దంగా ఉంది. దాదాపుగా అందరూ 1997 నుంచి 2012 మధ్యలో పుట్టినోరే. వీళ్ళనే జెన్ జీ అని పిలుస్తారు. ఆ జనరేషన్కి వస్తువులు లేవు. ఆ జనరేషన్కి గవర్నమెంట్ నుంచి సరి అయిన సదుపాయాలు లేవు, సరైన ఉద్యోగాలు లేవు. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బ్రతకడానికి ఎకనామికల్గా స్కోప్ పెద్దగా లేదు. వాళ్ళే జెన్ జీ. వాళ్ళ విప్లవం వల్ల క్షణాలలో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని ఫోర్సుబుల్గా రిజైన్ చేయించారు. ప్రైమ్ మినిస్టర్ ఇల్లు దగ్ధం చేశారు. పార్లమెంట్ని తగలబెట్టారు. ఫినాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పౌడేల్ని తరిమి చెప్పులతో కొట్టారు. ఎందుకు ఇంత విధ్వంసం? ఏం జరిగింది? నేర్చుకోవాల్సింది ఏంటి? తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కొరకు, మరిన్ని విశ్లేషణల కొరకు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఉంచండి. దిస్ ఇస్ రాబిన్ అష్ను. వెల్కమ్ టు నో ద ట్రూత్. అది సెప్టెంబర్ 8 నేపాల్ రాజధాని అయిన కాఠ్మండులో మైతీగర్ మండలా అనే పబ్లిక్ ప్లేస్ దగ్గర కొన్ని వేల మంది నిరసనలు చేయడానికి కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి, ఇళ్ల నుంచి చేరుకున్నారు. హమీ నేపాల్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసనల్ని ఆర్గనైజ్ చేశారు. సెప్టెంబర్ 4, 2025లో నేపాల్ గవర్నమెంట్ నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీస్కి ఒక జియో జారీ చేసింది. 2023లో మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా నేపాల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవి ఉండాలి అని ఆదేశించింది. ఒక్క టిక్టాక్ తప్ప మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవి నేపాల్ గవర్నమెంట్ని పట్టించుకోలేదు. నేపాల్ గవర్నమెంట్ 7 days డెడ్లైన్ ఇచ్చింది 2025లో. అయినా సోషల్ ప్లాట్ఫామ్స్ రిజిస్ట్రేషన్ చేయడంలో ఫెయిల్ అవ్వాయి. అందుకు నేపాల్ గవర్నమెంట్ రాత్రికి రాత్రే బ్యాన్ చేసి పడేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఎక్స్ లేదా ట్విట్టర్, లింక్డ్ఇన్, స్నాప్చాట్, పింటరెస్ట్, క్వారా, వీచాట్, లైన్ ఇలా ఎన్నో యాప్స్ని బ్యాన్ చేసి పడేశారు. ఉదయం లేచి చూసేసరికి ఏ సోషల్ మీడియాలో కూడా వర్క్ చేయడం మానేశాయి. అప్పటికే కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్, స్టెబిలైజ్ లేని గవర్నమెంట్, సంవత్సరాలతో పాటు పాలించే అదే నాయకుల పట్ల యువత విసుగెత్తిపోయింది. వీటన్నిటి మీద సెప్టెంబర్ 8న ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మైతీగర్ మండలం నుంచి పార్లమెంట్ వరకు ఈ జెన్ జీ నిరసనలతో స్టార్ట్ అయ్యారు. పార్లమెంట్కి దగ్గర పడుతున్నారనగా వారి మీద పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించారు. రిస్ట్రిక్టెడ్ జోన్స్కి వస్తున్నారని పోలీసులు టూటాలతో కాల్చడం మొదలుపెట్టారు. 1000కి పైగా గాయపడ్డారు. 19 నుంచి 22 వరకు మరణించవచ్చని అంచనా వేశారు. హ్యూమన్ రైట్స్ క్రిటిక్స్ ఇది చాలా చట్ట విరుద్ధం. ఆయుధాలు లేకుండా వచ్చే వారి పట్ల కాల్పులు ఎలా కాలుస్తారు, అది కూడా యంగ్ జనరేషన్ అని చెప్పుకొచ్చారు. పోలీసులు అలా కాల్చడంతో ఒక్కసారిగా యువత నరాలలో కసి పెరిగి ఆయుధాలు లేకపోయినా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పోలీసులు ఆపలేకపోయారు. కరప్షన్తో ఉద్యోగాలు లేక నేపాల్లో 20 నుంచి 30% వరకు అన్ఎంప్లాయ్మెంట్ నడుస్తుంది. నెపోటిజంతో నాయకుల కొడుకులు, కూతుర్లు లగ్జరియస్ లైఫ్ స్టైల్స్తో, కాస్ట్లీ కార్లతో, ఫోటోలు లావిష్గా జీవనం కొనసాగిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇవన్నీ చూసి ఈ జెన్ జీ మనసులో నేపాల్లో కరప్షన్ ఎంత ఎక్కువగా ఉందో అర్థమైంది. All the Nepalese citizens are fed up of corruption. Social media banned by the government. Extremely, it is against our freedom of speech, and they want to control us just like a dictator. చివరికి వాళ్ళు డైలీ యూజ్ చేసే వాటిని బ్యాన్ చేయడం, దూరం చేయడం, వాళ్ళ ఉడుకు రక్తాన్ని ఇంకా ఎక్కువగా ట్రిగర్ చేయడం నేపాల్ ప్రభుత్వం పతనానికి కారణమవ్వింది. పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ ప్రైవేట్ రెసిడెన్స్ని తగలబెట్టారు. ప్రెసిడెంట్ నివాసాన్ని ధ్వంసం చేశారు. గవర్నమెంట్ ఆఫీసెస్ని, బిల్డింగ్స్ని, పార్టీ ఆఫీసెస్ని ధ్వంసం చేశారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ ఆ మంటల్లో చనిపోవడం జరిగింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పి రిజైన్ చేసి హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు.
సెప్టెంబర్ 9, 2025న సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేశారు. నేపాల్ అనేది పర్యాటక ప్రాంతం. టూరిజం మీద వాళ్ళ జీవనోపాధి ఆధారపడి ఉంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వ్యాపారం అనేది మరింత మెరుగ్గా చేసుకోవచ్చు. ఎంతోమంది విద్యాభ్యాసం ప్రక్క దేశాల్లో చేస్తారు. ఉదాహరణకి మన భారతదేశంలో ఎంతోమంది నేపాల్ పిల్లలు చదువుకుంటున్నారు. ఉదయం లేవగానే వాళ్ళని చూడడానికి, మాట్లాడటానికి వీడియో కాల్స్ లేదా వాయిస్ కాల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేదా కోర్సెస్ నేర్చుకోవడం ఆ యాప్స్ మీద ఆధారపడతారు. ఇంకా వీలాగర్స్, టూరిజం ఎక్కువగా ఆధారపడే యూట్యూబర్స్ మీద అయితే చెప్పక్కర్లేదు. వీటన్నిటిని గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఉంటే ఇన్ని అనర్థాలు జరగకపోవచ్చు. నేపాల్ జెన్జీ నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మొన్న జరిగిన బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంకలో ఎకనామికల్ వల్ల కలిగిన విధ్వంసం కావచ్చు, ఇప్పుడు జెన్జీ అయినా కావచ్చు. ప్రభుత్వాలకి ఒకటే సందేశాన్ని ఇస్తుంది: యూత్కి ఉద్యోగాలు ఉండాలి, దేశంలో స్టెబిలిటీ అనేది ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి. స్వతంత్రం ఆర్థికంగా, స్వతంత్రం ఆరోగ్య సదుపాయంతో, స్వతంత్రం విలువలతో నడిచే ప్రభుత్వాలతో. జనరేషన్స్ని నెగ్లెక్ట్ చేశామా? ప్రభుత్వాలు దేశాన్ని యువత తలుచుకుంటే తలక్రిందులు చేయగలరు. దిస్ ఇస్ రాబిన్ అష్నో. మీకు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? జెన్జీ గురించి మీ అభిప్రాయాలు ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ ఆల్.